హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి ధర్మారపు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ. ఈరోజు మీకు మన ఆర్గానిక్ ఫామ్లో బీరకాయల హార్వెస్టింగ్ నేను చూపిస్తాను. కొంచెం ఎర్లీగా చేయాల్సింది, వర్షం వచ్చిందండి, అందువల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు వదిలేస్తే మళ్ళీ మనకు రేపు ముదిరిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు హార్వెస్టింగ్ చేసుకుందాం. నేను హార్వెస్టింగ్ చేసే విధానం మీకు చూపిస్తాను. రండి మన ఫామ్కి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా మన ఆర్గానిక్ ఫామ్. అసలు అయితే యాక్చువల్గా ఆఫ్టర్ 6 ఏ ఫామ్లో కూడా హార్వెస్టింగ్ చేయొద్దు, కానీ టైం బాగాలేక కొంచెం లేట్ అయిపోయింది. రేపటికి వదిలేద్దామంటే కొంచెం ముదిరిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. లోపలికి చాలా పెద్దగా ఉన్నాయి బీరకాయలు. ఇంత పెద్దగా ఉన్నా కూడా ముదిరిపోలేదు. ఓన్లీ పెద్దగా ఉన్నాయే తెంపుతున్నాను. చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఒకటి ఎక్కడో దాక్కుంది, అనిపించట్లేదు. ఇక్కడే ఉంది. ఈ రోజుకి ఇవి సరిపోతాయి మనకి. మా ఇంట్లో కూరగాయలు అనేవి బయట కొనడం చాలా రోజులు అయిపోయింది, మానేసి. చూడండి ఎన్ని బీరకాయలు వచ్చినాయో. ఇవన్నీ దొండకాయలు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి కొంచెం. ఇవి కొంచెం పెద్దగా అయినాక తెంపుకుందాం. హార్వెస్టింగ్ అనేది కొంచెం పెద్దగా అయినాక చేసుకుంటే బాగుంటుంది. చూడండి, సొరకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ ఒకటి దాక్కుంది. ఇలా కనిపించకుండా దాక్కుంటాయి ఇవి, ఎందుకంటే పాదు చిక్కగా ఉంది కదా. ఇంకా మీకు ఒక్కటి చూపిస్తాను, చూడండి. కీరా దోస ఎంత లావైంది. మై గాడ్. ఓ పని చేద్దాం, దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. తెంపలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం ఇది. ఇది కూడా తెంపేసుకుందాం. ఇంకా ఎక్కడైనా దాక్కుని పైకి వెళ్ళి చూడాలండి. పైకి వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం అవ్వదు. అన్నీ కూడా దొండకాయ. ఎవరికైనా ఆర్గానిక్ ఫామ్ పైన అవగాహన కావాలంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే నేను మీకు ఏమైనా సలహా ఇవ్వగలిగితే ఇస్తాను. దయచేసి అందరూ చిన్న ప్లేస్ ఉన్నా సరే చూడండి ఎంత బాగా ఫార్మింగ్ చేసుకోవచ్చు. వంకాయలు చూడండి, నాకు తెలిసి ఇలాంటి వంకాయ మొక్కలు మహా అయితే 3 or 4 ఉన్నాయి. మా ఇంటికి సరిపోని వస్తాయండి. ఇదంతా తులసి వనం. ఇదంతా వీట్ గ్రాస్ ఫామ్లో ఉన్న ప్లేస్లోనే నేను ఇలా కూరగాయల మొక్కల పెంపకం మొదలు పెట్టాను. ఇది మన నంబరు. ఎవరికైనా ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఏమైనా అవగాహన కావాలన్నా, ఎలాంటి సలహాలు సూచనలు ఏమైనా కావాలన్నా నాకు కాల్ చేస్తే నేను చెప్తానండి.
అంతా సొరకాయ పాదు. మన వీట్ గ్రాస్ ఫార్మింగ్ ఇది అసలు మెయిన్ బిజినెస్ ఇదండి. దీనికోసమని నేను ఇంత పెద్ద షెడ్ తీసుకున్నాను. ఇంకా దీంట్లో ఉన్న ప్లేస్ని ఎందుకు వేస్ట్ చేయడం అని నేను ఇలా వెజిటేబుల్స్ పండించుకొని తింటున్నాను. నాకు, నా చుట్టుపక్కల వాళ్ళకు, చాలామందికి తినిపిస్తున్నాను కూడా. మేము ఎలాంటి మందులు, ఎలాంటి పెస్టిసైడ్, యూరియాస్ ఏవి కూడా మేము వాడం. ఇది కూడా హార్వెస్ట్ చేయడం బెటర్ అనుకుంటున్నా. బట్ పర్లేదు, ఒక 2 డేస్లో చేసుకోవచ్చు. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈరోజు రేపు చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్లాన్ చేసుకోండి. వర్షాలు వస్తూ ఉన్నాయి, ఎలాంటి సీడ్ వాడాలి ఏంది అనేది చూసుకోండి. ఈ బీరకాయ సన్న లేత బీరకాయలు కదా, కొంచెం లైట్గా పొట్టు తీసి కొబ్బరి పాలు అలాంటివి పోసి వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్యూచర్లో మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలనుకుంటున్నాను. ఇలాగే కొనసాగితే హెల్తీగా మన కూరగాయలు ఆయిల్ లేకుండా టేస్టీగా ఎలా వండుకోవాలో అలాంటి వీడియోలు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మీ సపోర్ట్ కావాలండి. దయచేసి వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. షేర్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది. మన ఆర్గానిక్ ఫ్యామిలీ ఫార్మింగ్ గురించి అన్నీ కూడా నలుగురికి తెలుస్తాయని కొంచెం షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఆర్గానిక్ ఫ్యామిలీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకో ముందడుగు వేయడానికి సహాయపడుతుంది. దయచేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్.